ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఆసియా కప్ లో 9వ భారత్ ను విజేతగా నిలిపిన అనంతరం సోమవారం తన సొంత నగరానికి చేరుకున్న తిలక్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు క్రీడా శాఖ అధికారులకు నీరాజనాలు పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన కారు ఎక్కగానే చుట్టుముట్టి తిలక్ తిలక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి స్పందించిన తిలక్ కారు సన్ రూఫ్ నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి తిలక్ వర్మను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో ముఖ్యంగా ఫైనల్లో పాక్ ఆటగాళ్ల నుంచి ఎదురైన స్లెడ్జింగ్ గురించి తిలక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను క్రీజుల్లోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా మాటలు అన్నారని, వారిని మాటలతో కాకుండా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. వారు చాలా విషయాలు మాట్లాడుతూ రెచ్చగొట్టారు. వాళ్ళ మాటలకు నా బ్యాట్ తోనే బదులు ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మైదానంలో ఎక్కడా కనిపించడం లేదని తిలక్ పేర్కొన్నాడు.